నమస్కారం అండి. త్రేతాయుగానికి సంబంధించిన అతి పురాతనమైన దేవాలయాన్ని ఈ వీడియోలో అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మొత్తానికి 16 గంటలు జర్నీ చేసిన డ్రీమ్ ప్లేస్‌కి అయితే చేరినాను ఇప్పుడు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసేది కర్ణాటకలోని శ్రీ మురుదేశ్వర టెంపుల్. టెంపుల్ అయితే చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. మీరు ఇక్కడైతే చూడండి ఫిషింగ్ బోట్లు అయితే ఉన్నాయి. 3 వైపులా బీచ్ ఉంటుంది. బీచ్ మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. ఇంతకన్నా ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుందండి. మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర బీచ్ సౌండ్ అయితే ఏనండి ఎంత బాగా వినిపిస్తుందో నైట్ టైంలో. మురుదేశ్వర్కి ఎలా చేరుకోవాలో ఎంత ఖర్చు అవుతుందో దానికి సపరేట్ వీడియో చేస్తానండి. అలాగే బీచ్ పాయింట్ టెంపుల్ వ్యూ మార్నింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే సరిగా కనపడలేదు, నైట్ టైంలో కదా సరిగా కనపడలేదు. మార్నింగ్ అయితే క్లారిటీగా చూపిస్తానండి మీకు. మురుదేశ్వర్లో మనం నైట్ స్టే చేయడానికి షెడ్లో అయితే స్టే చేయొచ్చు. ఈ షెడ్ వచ్చి టెంపుల్ పక్కనే ఉంటుంది. మనం ఎటువంటి పే చేయాల్సిన పని లేదు. లేకపోతే మనం బయట రూమ్స్ అనేది తీసుకోవాలి సపరేట్గా. 100 నుంచి 1500 లోపల ఉంటాయి బయట రూమ్స్ అయితే. మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర ఉన్న బీచ్ అయితే చూడండి పొద్దున్నే ఎంత బాగుందో. మురుదేశ్వర్లో దర్శనానికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది మురుదేశ్వర స్వామి టెంపుల్ లోపల వైపు చూడండి ఎలా ఉందో. అలాగే ఇప్పుడు మీకు కనిపించే శివుడి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను.
మురుదేశ్వర్లో మెయిన్గా ఈ రాజగోపురం ఒకటి. ఈ రాజగోపురం 18 అంతస్తులు అయితే ఉంటుంది. ఈ రాజగోపురం ఎక్కితే మనకు చుట్టుపక్కల బీచ్ వ్యూ పాయింట్ మొత్తం కనపడుతుంది. అలాగే పెద్ద విగ్రహం కూడా కనపడుతుంది మనకు శివయ్యది. మురుదేశ్వర్ టెంపుల్లోకి ఫోన్ అయితే అలా ఉంటుంది, కానీ గర్భగుడిని అయితే వీడియో తీయరు. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ లోపల భాగం. మనకు తిరుమలలో ఎలా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో మురుదేశ్వర్లో కూడా అలానే ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డైనింగ్ హాల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. డైనింగ్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో మురుదేశ్వర్లో. ఫుడ్ అయితే చూడండి ఉప్మా, అటుకులు, అలాగే పాలు కూడా ఇచ్చారు. ఇట్లా తిని చూస్తాం ఇప్పుడు. ఉప్మా, అటుకులు రెండు బాగానే ఉన్నాయండి. మురుదేశ్వర్ టెంపుల్ నుంచి బీచ్ వ్యూని అయితే చూపిస్తాను చూడండి. బీచ్ వ్యూ అయితే చూడండి టెంపుల్ నుంచి ఎంత బాగా కనపడుతుందో. దర్శనం అయితే కంప్లీట్ అయింది 1 అవర్ లో. ఇప్పుడు రాజగోపురం అయితే ఎక్కుతున్నాను. రాజగోపురం ఎక్కి మీకు పైనుంచి వ్యూని అయితే చూపిస్తాను. పెద్ద శివలింగాన్ని అలాగే బీచ్ వ్యూని చూపిస్తాను చూడండి. లొకేషన్స్ అయితే చాలా బాగా కనపడతాయి పైనుంచి. రాజగోపురం ఎక్కడానికి టికెట్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. లైన్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారు రాజగోపురం ఎక్కడానికి. ఇప్పుడు మీరు చూసేదే రాజగోపురం. ఈ రాజగోపురం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. రాజగోపురం టికెట్ అయితే తీసుకున్నాను. 1 పర్సన్ కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు చూడండి. రాజగోపురం పైనుంచి వ్యూ మొత్తాన్ని చూపిస్తాను చూడండి. రాజగోపురం పైనుంచి వ్యూని చూడండి ఎంత బాగుంది బీచ్ వ్యూ. బీచ్ దగ్గర కోకోనట్ ట్రీస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, కొన్ని వేల సంఖ్యలో అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ బీచ్ ని కూడా చూడండి ఎంత బాగా కనపడుతుందో బీచ్. ఇంకొక పక్క రాజగోపురం నుంచి వ్యూ అయితే చూడండి బీచ్ వ్యూ ఎంత బాగా కనపడుతుందో. కనిపించే మేర మొత్తం సముద్రం ఇదంతా. మధ్య మధ్యలో బోట్లు అయితే ఉన్నాయి. ఆ బోట్లు అయితే అస్సలే కనపడలేదు అసలు, అంత దూరంలో ఉన్నాయి ఆ బోట్లు. అలాగే ఈ సముద్రం కూడా చాలా పెద్దది, అరేబియన్ సముద్రం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇక్కడ మెయిన్ శివలింగం అయితే ఇదేనండి చూడండి. దీన్ని చూడటానికి చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ నుంచి శివలింగం వ్యూ అయితే చూడండి. పెద్ద శివలింగం వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది ఈ నుంచి. పెద్ద శివలింగం బ్యాక్ సైడ్ నుంచి బీచ్ వ్యూని అయితే చూడండి. చూసినంత సముద్రం కనపడుతుంది మనకు. ఆకాశం ఆడో నీళ్ళే అన్నాయి అక్కడ దిల్లు అసలు. ఆ విధంగా ఉంది శివుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ ఉంటే.
నీళ్ళు అయ్యో ఆకాశం అయ్యో కూడా కనపడేటట్టుగా ఉన్నాయి మనకు. నీళ్ళు ఆకాశం రెండు కలిసిపోయినట్టుగా చూడండి ఒకసారి. భారతదేశంలోని పురాతనమైన దేవాలయాలను దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారు. ఈ ఫోటో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ తో ఫోటో దిగారో లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జనాలంతా మురుదేశ్వర్ టెంపుల్లోని మ్యూజియం చూడటానికి ఉన్నవారే. ఈ మ్యూజియంలో మురుదేశ్వరి టెంపుల్ ఎలా ఏర్పడిందో చరిత్ర మొత్తం ఉంటుంది. మురుదేశ్వర్ టెంపుల్ చరిత్ర సపరేట్ వీడియో అయితే చేస్తాను. కర్ణాటకలో ఫుడ్ ఎక్కడా సరిగా లేదండి. ఆ ఫుడ్ సెట్ గాకో లేదా వెదర్ సెట్ గాకో నాకైతే టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసింది. ట్రిప్పుకి పెట్టుకుంది 3000 అయినా కానీ టైఫాయిడ్ ఫీవర్కి 4-5 వేలు అయింది. ఈ 3 రోజుల జర్నీలో ఫుడ్ అయితే ఎక్కడా సరిగా లేదండి. ట్రైన్లో ఫుడ్ ఇంక అందరికీ తెలిసింది అంత వరస్ట్గా ఉంటుంది. ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఫుడ్ అయితే సరిలేదు అక్కడ. అందుకని చెప్పి ఇంక రిటర్న్‌లో రేణిగుంటలో దిగి జామ్‌లో అయితే మండి అయితే తిన్నాము.